హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. రేషన్ కార్డుల యొక్క స్టేటస్ చాలా రకాలుగా తెలుసుకోవచ్చు. మీ ఆధార్ నెంబర్తో కూడా మీరు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించినటువంటి స్టేటస్ తెలుసుకోవచ్చు. మీరు మీ సేవలో అప్లై చేసిన ప్రజాపాలనలో లేదా ప్రజావాణిలో అప్లై చేసుకున్నా సరే ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది క్లియర్గా అయితే చెప్తాను. మొత్తంగా 4 విధాలలో చెక్ చేసుకోవచ్చండి. మీ పేర్లు యాడ్ అయ్యి ఉన్నాయా లేదా కొత్తగా రేషన్ కార్డు శాంక్షన్ అయిందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలోని టాపిక్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ విధంగా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు ముందుగా అయితే తెలియచేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, తప్పకుండా విజిట్ చేయండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే, సో తెలంగాణ ప్రభుత్వము రేషన్ కార్డులకు సంబంధించి రీసెంట్గా అయితే దాదాపు 2 లక్షల కార్డ్స్ అనేటివి ఆల్రెడీ వచ్చేసాయి అన్నమాట. కాకపోతే కొంతమంది పేర్లు అయితే సరిగ్గా రాలేదు. సో సరిగ్గా పేర్లు రానటువంటి వాళ్ళు, సో నేను మీకు చివరిలో చెప్తాను ఏ విధంగా రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటే మీ యొక్క కార్డు స్టేటస్ అనేది మారే అవకాశం అయితే ఉంటుందని చెప్తాను. అలానే చాలామంది కూడా రేషన్ కార్డు చెక్ చేసుకున్నప్పుడు పెండింగ్ అనే ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఆ పెండింగ్ ఉన్నా కూడా ఏం చేయాలనేది నేను మీకు లాస్ట్లో చెప్తానండి. ప్రస్తుతానికైతే ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మాత్రమే వివరిస్తాను. తర్వాత చివరిలో వచ్చేసి ఈ యొక్క ఫిర్యాదులకు సంబంధించి ఏ విధంగా మీరు రెస్పాండ్ అవ్వాలనేది చెప్తాను. ఓకేనా? సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే స్క్రీన్ మీద మీరు వచ్చేసి ఈ యొక్క EPDS.telangana.gov.in అనే వెబ్సైట్లో అయితే ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ FSC సెర్చ్ అనే ఆప్షన్ అయితే తీసుకోవాలండి. ఇందులో రేషన్ కార్డు అనేది FSC సెర్చ్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మీరు చాలా రకాలుగా కూడా అప్లికేషన్ అనేది మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మీ రేషన్ కార్డులో అంటే పాత రేషన్ కార్డులలో మీరు పేర్లు అనేటివి యాడ్ అయి ఉన్నాయా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ FSC సెర్చ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి రేషన్ కార్డు సెలెక్ట్ చేసుకొని మీ ఓల్డ్ రేషన్ కార్డు అయితే ఉంటుంది కదా, ఆ రేషన్ కార్డు నెంబర్ అనేది ఇచ్చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రేషన్ కార్డు మెంబర్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా పాత రేషన్ కార్డులలో పేర్లను నమోదు చేయించుకునేందుకు మీరు అప్లికేషన్ కనుక చేసుకొని కనుక ఉన్నట్లయితే ఇక్కడ పేర్లు అనేటివి నమోదై ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఒక విధంలో మీరు చెక్ చేసుకోవచ్చు పేర్లు అనేటివి యాడ్ అయి ఉన్నాయా లేదా అనేది. సో లేదు మాకు ఇంకొక విధంగా కావాలి అనుకుంటే సెర్చ్ అనేది మీరు మీ సేవలో అప్లై చేస్తుంటే ఏ విధంగా సెర్చ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మళ్ళీ కూడా ఈ యొక్క వెబ్ పేజ్ అనేది రీడైరెక్ట్ అయితే అవడం లేదు. సో FSC సెర్చ్, సో ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే రావచ్చండి. మళ్ళీ మీరు FSC సెర్చ్లోకి వచ్చేసి ఈ యొక్క రేషన్ కార్డులోకి వెళ్ళి FSC అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ సేవ నెంబర్ మీ దగ్గర ఉండినట్లయితే మీ సేవ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఈ మీ సేవ నెంబర్ అనేది ఎలా వస్తుందంటే, మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు మీరు పేమెంట్ అనేది చెల్లించి ఉంటారు కదా, సో ఆ యొక్క రిసిప్ట్ అనేది ఉంటుంది. ఆ రిసిప్ట్లో మీ యొక్క మీ సేవ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. ఆ మీ సేవ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది, రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్. ఈ విధంగా మీకు ఈ యొక్క మెంబర్ డీటెయిల్స్ అనేటివి యాడ్ అయి ఉన్నాయా లేదనేది ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళు. లేదా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో అప్లై చేసుకొని కనుక ఉన్నట్లయితే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఇచ్చుంటారనమాట. ఈ అప్లికేషన్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ 3 విధాలలో మీరు రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్కి సంబంధించిన నెంబర్లను ఉంటేనే మీరు సెర్చ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కొత్తగా రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకొని కనుక ఉండినట్లయితే మీకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది వచ్చిందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, రీసెంట్గా రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది సో రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకున్నప్పుడు ఆధార్ కార్డు ఇచ్చిన వెంటనే కూడా రేషన్ కార్డు అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది కాబట్టి, సో ఈ విధంగా కూడా మీరు మీ యొక్క రేషన్ కార్డులు ఏ రేషన్ కార్డులో ఉన్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికైతే వెబ్సైట్ అనేది రీలోడింగ్లో ఉంది, ఒకసారి వెయిట్ చేయండి. వచ్చిన వెంటనే కూడా నేను మీకు చూపిస్తాను ఏ విధంగా మీ యొక్క ఆధార్తో రేషన్ కార్డు నెంబర్ అనేది చూసుకునే విధానం. సో ఇది కేవలము 14వ తేదీ లోపల అప్లికేషన్స్ అనేటివి రాజీవ్ యువ వికాసం స్కీమ్కి క్లోజ్ అవుతున్నాయి కాబట్టి, సో మీరు 14వ తేదీ లోపల మాత్రమే చూసుకోవచ్చు, తర్వాత అవకాశం అనేది లేదనమాట. సో మీరు రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అప్లై చేసుకునేటప్పుడు గమనించే ఉంటారు, మీ యొక్క నేము పక్కనే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చిన వెంటనే కూడా రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా ఫ్లెచ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నారా లేదా అంటే ఏ రేషన్ కార్డులో మీరు ఉన్నారనేది తెలుసుకోవచ్చు ఈ విధంగా మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా
ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఒక ఓటీపీ ద్వారా మీరు రేషన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అనేటివి పొందవచ్చండి. సో అందులో ఎవరెవరు ఉన్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూడవచ్చు. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన యాప్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంటు. మేరా రేషన్ అని మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మేరా రేషన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటేనే ఓటీపీ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. సో ఓటీపీ వచ్చిన వెంటనే కూడా మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది చూపించడం జరుగుతుంది. ఎవరైతే రేషన్ కార్డ్ నెంబర్ తెలియదు అనుకుంటున్నారో వాళ్ళు ఆధార్తో ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ 2 విధాలుగా ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి మాత్రము 14వ తేదీ వరకు అయితే టైం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఆధార్తో ఎంటర్ చేసి మేరా రేషన్ యాప్ ద్వారా చెక్ చేయడం మాత్రం అది ఎప్పటికైనా ఉంటుంది కాబట్టి మేరా రేషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 4 విధాలుగా అయితే మీరు మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్లో చాలామందికి కూడా పెండింగ్ అనేది రావడం అయితే జరిగింది. ఈ పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మీరు ఫిర్యాదులు అనేటివి ఎంపీడీఓ ఆఫీస్లో లేదా సివిల్ సప్లైస్ అధికారులకి అయితే మీరు సబ్మిట్ చేయవచ్చు. ఒక అర్జీ రూపంలో రాసి మా యొక్క స్టేటస్ అనేది పెండింగ్లోనే ఉందండి, మా యొక్క అప్లికేషన్ అనేది త్వరగా ప్రాసెస్ చేయండి అని చెప్పని అడగవచ్చు అనమాట, రిక్వెస్ట్ చేయవచ్చు అర్జీ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ చాలామంది పేర్లు కూడా తప్పులు రావడం జరిగిందనమాట. అంటే ఒక రేషన్ కార్డులో ఉండాల్సినటువంటి వాళ్ళు ఇంకొక రేషన్ కార్డులోకి స్ప్లిట్ అయిపోయి ఉన్నారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వివాహం చేసుకొని రేషన్ కార్డుల కొరకు భర్త యొక్క రేషన్ కార్డులోకి భార్యను యాడ్ చేసుకోవాలని ఆయన అప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ మరీ ఘోరంగా ఏం జరిగిందంటే ఒక కామెంట్ అయితే చూశాను నేను, రీసెంట్గా మన ఛానల్కి రావడం జరిగింది. సో భర్త వచ్చేసి అత్తగారి ఇంట్లో రేషన్ కార్డులో యాడ్ అయిపోయారనమాట. ఇక్కడ భార్య వచ్చేసి అసలు అప్లికేషన్ అనేది చూపించడం లేదని చెప్పి వాళ్ళు అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది. ఇలా గందరగోళంగా అయితే ఉందండి రేషన్ కార్డులకు సంబంధించి. సో నేను మీకు కేవలం ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మాత్రమే వివరిస్తానని చెప్పాను అనమాట. సో ఈ విధంగా 3 రకాలుగా అయితే మీరు రేషన్ కార్డుల యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఏదైనా అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే సో తప్పకుండా తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ మీరు వెంటనే పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.